చేస్తున్నారు. అదే కేసీఆర్ గారు కేటీఆర్ ఇటీవల కూడా ఒక కామెంట్ చేశారు. నల్గొండ ఖమ్మంలోనే కాంగ్రెస్లో బాంబులు ఉన్నాయి, ఆ బాంబుల పట్ల జాగ్రత్తగా ఉండాలి రేవంత్ రెడ్డి అని. ఎందుకు మీ ముఖ్యమంత్రికి కూడా ఇంత ఇన్సెక్యూర్ ఎందుకుంది, ఇంత అభద్రతా భావం ఎందుకుంది, ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇన్సెక్యూర్గా అభద్రతా భావంతో ఉండే వ్యక్తేనా? మీరు గమనించాల్సింది, ఏదైతే ఈ టీఆర్ఎస్ పెద్దలు మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే వారికి ఉండే 39 మంది శాసనసభ్యులు వారు ఏ రకంగా వారిని చిన్నబుచ్చే విధంగా వారు నడిచే నడకను బట్టి వారి ప్రవర్తన బట్టి పక్కదారులు చూస్తున్నారో, వారిని పక్కదారులు చూడకుండా ఉండటం కోసం, వారిని మభ్యపెట్టడం కోసం, వారిని వారి పార్టీలో ఆపుకోవటం కోసం పలాని శ్రీనివాసరెడ్డి వస్తాడు, పలాని ఎల్లయ్య వస్తాడు, పలాని పుల్లయ్య వస్తాడు అని పొంకనాలు పొంకటం తప్పితే ఏమి నమ్మి ఏ విశ్వసనీయత మీ దగ్గర ఉందని శ్రీనివాసరెడ్డి కానీ ఇంకొక వ్యక్తి కానీ మీ పార్టీలోకి రావాలి అని అనుకుంటాడు అన్నది యావత్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కూడా ఒక్కసారి మీరు భోజనం చేసి ప్రశాంతంగా మంచం మీద పడుకున్న తర్వాత ఆలోచించండి.